నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో రాశులు, రత్నాలకి సంబంధించి ఒక సీరీస్‌లా చేస్తున్నాం. ఏ రాశి వారికి ఏ రత్నం పనికొస్తుంది అనే విషయం. తప్పకుండా అన్నిటిని వాచ్ చేయండి. ఏ రాశి వారు ఉంటారో దానికి సంబంధించిన వీడియోని తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ వీడియోలో తులారాశికి సంబంధించి తెలుసుకుందాం. ఆర్‌బి సుధ గారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే లైఫ్ కోచ్‌కి సంబంధించి ఎన్నో విషయాలు మనతో డిస్కస్ చేస్తూనే ఉంటారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా తప్పకుండా వాచ్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే. నమస్కారం అమ్మా. సో తులారాశి వారు ఏ విధంగా ఉంటారు? ఏ రత్నం వేసుకుంటే వాళ్ళకి మంచి స్థానం దక్కుతుంది? తప్పక తులారాశి అంటే అందరికీ తెలుసు, అది తరాసు అంటే ఫైన్ బ్యాలెన్స్ వేసుకుంటూ ఉంటారు. అంతే, బ్యాలెన్స్డ్ పీపుల్ అన్నమాట. అటు బాగా ఎమోషనల్ అవ్వరు, అటు బాగా డిస్టర్బ్ అవ్వరు. అంటే అలాగే ఉండాలి యాక్చువల్గా అకార్డింగ్ టు మీ. ఏంటంటే మనం ఎప్పుడు ఎమోషన్స్ గురించి కూడా మనం చెప్పుకున్నప్పుడు మరి ఎక్కువ తక్కువ అంటే టూ ఎక్స్ట్రీమ్ వెళ్ళకూడదు అని చెప్తాం. ఎందుకు చెప్తాం అంటే మనకి ఫిజికల్ హెల్త్ కూడా దెబ్బతింటుంది అన్న ఒక విషయం మీదే. కానీ తరాసు అన్నది మనం ఇంకోటి కూడా చూస్తాం. ఏంటంటే మనం లాయర్స్ అండ్ ఆల్సో జడ్జెస్ అంటే హైకోర్టు అంతా మనం తరాసే చూస్తాం. అంటే ఏంటంటే పారపక్షం ఉండదు వాళ్ళకి, అందరూ ఒకటే అనుకుంటారు. అండ్ మనుషులు అంటే చాలా ఇష్టపడతారు, అందరినీ దగ్గర చేరుతారు. చిన్నపిల్లలు ఒకటి, పెద్దవాళ్ళు ఒకటి. సో అలా ఉంటారనమాట. ఎస్పెషల్లీ మన లాయర్స్, ఆ ప్రొఫెషన్ అంటే మన లాయర్స్, జడ్జెస్ ఇష్టపడతారు. అండ్ ఆల్సో ఏంటంటే ఇంకో విషయం, ఇక్కడ మనకి శనిగ్రహం ఏమో ఇక్కడేమో ఉచ్చ స్థితికి వస్తాడు. అంటే ఏంటంటే కర్మ చేసే అతను, అంటే ఆయన ఫైన్ బ్యాలెన్స్ ని కాపాడుతాడు అన్న ఒక విషయం మీదే మనం చెప్తాం. అలాగే ఏంటంటే శనిగ్రహానికి మనం బ్లాక్ చెప్తాము, కానీ ఈ రాశి వాళ్ళకి ఏంటంటే మనకి అధిపతి ఏమో శుక్రాచార్య అయ్యారు కదా, శుక్రుడు అయ్యాడు. సో అందుకోసం అని రెండు డిఫరెంట్ అంటే రెండు మేజర్ గ్రహాలు అన్నమాట. సో ఏంటంటే బ్యాలెన్స్ చేయాలి అంటాం కూడా కొంచెం కష్టమే కదా, అది అందరికీ సాధ్యం కాదు. అందుకనే మనం ఏంటంటే కొంచెం హెల్ప్ తీసుకుంటున్నాం. ఏంటది హెల్ప్? మన జాతి రత్నాలు అవి ఇస్తున్నాం, అంటే రెమెడియల్ మెషర్స్ చేస్తున్నాం అన్నమాట. రెమెడియల్ మెషర్స్ చేయాలి అంటే మనం ఎప్పుడు తులారాశి వాళ్ళకి ఎక్కువ మనమేమో డైమండే ఇస్తాం అనమాట, వజ్రం ఇస్తాము. అంటే శుక్రాచార్యకి వైట్, నేను చెప్పాక టూ ఎక్స్ట్రీమ్ కలర్స్ మనం మాట్లాడుకున్నది ఇప్పుడు, ఒకటి వైట్ ఒకటి బ్లాక్. అంటే మనం ఈవెన్ మన న్యాయ దేవతకి చూసినా కూడా అవును బ్లాక్ కట్ ఉంటుంది అనమాట, వైట్ ఏమో ఇక్కడ చూసారు కదా. సో టూ డిఫరెంట్ ఇదనమాట. అందుకని ఈ బ్యాలెన్స్ చేయడం అనేది అందరికీ సాధ్యం అవ్వదు అనమాట ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి. అసలు జనరల్ గా మనుషులకు కూడా అంతే కదా, ఏదైనా మనం బ్యాలెన్స్ చూసుకోవాలి. బ్యాలెన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు, అందరికీ తెలిసిన ఒక విషయం, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే మన హెల్ప్ అన్నాను కదా ఇప్పుడు, ఈ రెమెడియల్ మెషర్స్ చేసుకోవడం. ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే వజ్రమే, అది 20 cents చెప్తాం, మన క్యారెట్స్ కాదు ఇక్కడ. అండ్ ఆల్సో ఏంటంటే రింగ్ ఫింగర్కి ఎప్పుడు రైట్ హ్యాండ్కే చెప్తాం. ప్లాటినంలో వేసుకోవచ్చు, గోల్డ్లో కూడా వేసుకోవచ్చు. ఎక్కువ మనం గోల్డే చెప్తాము, మన సిల్వర్ చెప్పము యాక్చువల్గాను. కానీ ప్లాటినంలో వేసుకుంటే ఏంటంటే డైమండ్ ఇంకా షైన్ అవుతుంది అని చెప్తారు. ఇప్పుడు ఈ కాలంలో కొత్తగా వచ్చింది. ఇదివరకు ప్లాటినం అంటే చాలా తక్కువ ఉండేది, ఈ కాలంలో అందరూ చాలా మంది ప్లాటినం వెళ్తున్నారు. అందుకని మన ట్రెండ్స్ బట్టి మనం వెళ్ళాలి కదా, అందుకని ప్లాటినం కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే ఏంటంటే వీళ్ళు ఏ రోజు పెట్టుకోవాలి, తారాబలం ఉందా లేదా, రెమెడియల్ మెషర్స్ ఏం చేయాలి అని కూడా చూసుకుని చెప్పడం జరుగుతుంది. సో ఎప్పుడు నేను చెప్పేదే అంటే ఏంటి, జాతకం పరిశీలించుకోవాలి, ఇప్పుడు జరిగేది ఏంటని చూసుకోవాలి, అది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే పాస్ట్ అనేది మనం వెళ్ళి ఏమి చేంజ్ చేయలేము, ఫ్యూచర్ అయినా చూసుకోవాలి కదా మనం. సో అందుకనే ప్రత్యేకంగా నేను ఎప్పుడు చెప్పినట్టు జాతకం చూసుకుని ముందు ఏం జరగబోతోంది, ముందు ఎలా మనం సరిదిద్దుకోవాలి, మన ఫ్యూచర్ని ఎలా చూసుకోవాలి అని చూసి అప్పుడు జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే మనం వైట్ ఎక్కువ చెప్తాం, నేను ఇందాక మాట్లాడినట్టు, అంటే శుక్రాచార్యకి. అలాగే ఏంటంటే దీంట్లో మనకి జూపిటర్ స్టార్ కూడా ఉంది, విశాఖ నక్షత్రం కూడా ఉంటుంది తులాలో. అందుకని ఏంటంటే కన్ఫ్యూషన్ వస్తుంది కదా, మనం ఏ జాతిరత్నం వేసుకోవాలి అని. ఇవన్నీ చూసుకున్న తర్వాతే స్టారు, రాశి అంటే తారాబలం ప్లస్ రాశి ప్లస్ ఎక్కడ ఉన్నారు శుక్రాచార్య, అంటే ఆ గ్రహం ఎక్కడుంది, ఇప్పుడు శుక్రదశ జరుగుతోందా లేదా, శుక్రదశ జరిగితే మంచిదే వేసుకోవచ్చు. దానికి ఏంటంటే యాడ్ అవుతుంది, ప్లస్ 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 అవుతుంది, డబుల్ ప్లసెస్ కదా, అంటే ఎక్కడికో ఉన్నత స్థాయికి ఎత్తేస్తారు, అందులో ఎత్తేస్తాము. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకని చూసుకుని వేసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిది. అలాగే కలర్
కట్ క్లారిటీ అని చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను. అది జెమాలజిస్ట్ ఒక్కళ్ళే చెప్పగలరు కరెక్ట్గా. ఎందుకంటే వివిఎస్ క్వాలిటీ ఉంటుంది, వివి క్వాలిటీ ఉంటుంది, వి క్వాలిటీ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే షైన్ అనేది డిఫరెన్స్ వస్తుంది మనకి. Okay. అంటే లైట్ ఎలా పడుతోంది మన మీద, దాని మీద ఎలా పడుతోంది, ఎలా షైన్ అవుతోంది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రేస్ దాంట్లోనే కదా మనకి వస్తాయి. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత వేసుకోవడం అనేది మంచిది. అలాగే శుక్రుడికి మనం తెలుసు ఫ్రైడే పెట్టుకున్నాము. ఫ్రైడే రోజు కూడా వేసుకోవచ్చు, మంచిదే. దేవి అమ్మవారి పూజ చేసుకుని వేసుకోవడం మంచిది. పూజలో పెట్టి వేసుకోవడం ఇంకా మంచిది. ఓకే.